అందరికీ జేబీ దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మీకు అందరికీ తెలుసు. కుందానపల్లి ఈ విలేజ్లో ఏదైతే జరిగిన ఘటన ఉందో ఈ ఘటనలో ఇప్పుడే రాజోల్ మెజిస్ట్రేట్ వారు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో మాకున్నటువంటి నమ్మకం కోర్టుల మీద. అయితే కోర్టులు కూడా మాకు న్యాయం చేయాలంటే పోలీసు వారు సరిగా పనిచేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నా భార్య ఫోటోలు మార్ఫింగ్ చేస్తే తిరిగి మాట్లాడినందుకు, తిరిగి ప్రశ్నించినందుకు 14 రోజుల రిమాండ్ విధించారు నాకు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు, కార్యకర్తలు ఒక ఆడబిడ్డ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే అడిగినందుకు 14 రోజుల రిమాండ్ ఇచ్చారు నాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. అది కూడా ప్రకాశం డిస్టిక్ తీసుకెళ్ళి ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి దర్శి సబ్ జైల్లో పెట్టారు. 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే ఒక దళితుడి యొక్క పార్థివ దేహాన్ని పూడ్చడానికి, ఖననం చేయడానికి తీసుకెళ్తా ఉంటే అడ్డుకుని ఆ సమాధి పెట్టెలు కింద పడేసి ఆ దళిత జాతి బిడ్డలను కొట్టి కులం పేరుతో దూషణ చేస్తే ఇవాళ బెయిల్ ఇచ్చారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ యొక్క తీరు. అంబటి రాంబాబు గారు ఒక చిన్న మాట మాట్లాడితే ఆయనకు 14 రోజులు రిమాండ్ ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఏదైనా చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో వాళ్ళకి 14 రోజులు రిమాండ్ ఇస్తారు. సుమారుగా 40-50 చోట్ల కేసులు పెడతారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళని తిప్పుతూనే ఉంటారు. కానీ చాలా బాధ అనిపిస్తూ ఉంది. మేమేమి వదిలిపెట్టాం. ఈ పోరాటం ఆగే పోరాటం కాదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి బెయిల్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్ కుమార్ గారు మాకందరికీ చెప్పడం జరిగింది, ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో సవాల్ చేయబోతా ఉన్నామని. ఇంతవరకు ఈ కుందానపల్లి ఉద్యమంలో అండగా ఉన్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా చేతులు జోడించి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమ జేబీలు తెలియజేస్తా ఉన్నాను. హర్ష్ కుమార్ గారికి కానీ, రమణ గారికి కానీ, కొంకి రాజమణి గారికి కానీ, డేవిడ్ గారికి కానీ, పివి సునీల్ కుమార్ గారికి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కుందానపల్లి ఘటన తెలిసిన వెంటనే ఆ యొక్క బాధితులకు అండగా ఉండడానికి పి గన్నవరం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా ఒక విషయం అడగాలనుకుంటా ఉన్నాను. అయ్యా ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా మీ కడుపు చల్లారిందని అడుగుతున్నాను నేను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసేన నియోజకవర్గం, మీ దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పి గన్నవరం ఎమ్మెల్యే కిడ్డి సత్యనారాయణ గారు, కనీసం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యే తమ జాతికి అన్యాయం జరిగితే వాళ్ళ మద్దతుగా నిలబడలేకపోయాడు. ఇవాళ వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు అంటే దాంట్లో ప్రధాన పాత్ర గిడ్డి సత్యనారాయణ గారిది 100%. పోలీసులు ఖచ్చితంగా ఇది రిమాండ్ కావాలి అని అడుగుంటే జడ్జి గారు ఖచ్చితంగా రిమాండ్ వేద్దరు. దాంట్లో పోలీసులు నిష్పక్షపాతంగా కనుక ఎంక్వైరీ చేసి తగిన సెక్షన్లు పెట్టుంటే ఖచ్చితంగా రిమాండ్ వేద్దరు. కనుక మీరు ఎంత అన్యాయం చేయాలనుకున్నా న్యాయం కోసం మేము పోరాడతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ యొక్క కేసుని హైకోర్టులో సవాల్ చేయబోతా ఉన్నాం. ఆఖరి వరకు ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మా జాతి మీద వైర్యం చూపించినటువంటి ఆ కొంతమంది కాపు సోదరుల మీద, మా జాతి మీద వివక్ష చూపించినటువంటి ఆ కొంతమంది కులోన్మాదుల మీద ఖచ్చితంగా శిక్ష పడే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా దీని మీద హైకోర్టుకి వెళ్తాం. కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.